నెల్లూరు నగర కార్పొరేషన్లో డివిజన్ విభజన ప్రక్రియకు హైకోర్టు స్టే విధించింది. నెల్లూరు నగర కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఇటీవల కాలంలో కార్పొరేషన్లోని డివిజన్ల విభజనలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు ఎన్నికల ప్రక్రియకు స్టే ఇచ్చింది. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్ పడింది. వార్డుల విభజన భౌగోళిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ విభజన జరిగేటప్పుడు ప్రాథమిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా అధికార పార్టీకి అనుకూలంగా వార్డుల విభజన జరిగిందని నెల్లూరు నగర కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున తన డివిజన్లో జరిగిన అవకతవకలపై హైకోర్టును ఆశ్రయించారు. అవకతవకలపై ఉన్న సమాచారాన్ని కోర్టు ముందు ఉంచారు. ఈ అవకతవకలు ఎలా జరిగాయి అంటే విభజించేటప్పుడు కనీసం కౌన్సిల్లో సమావేశం నిర్వహించలేదని, భౌగోళిక విభజన జరుగుతున్న సమయంలో అభ్యంతరాలు చెప్పుకునేందుకు కూడా 7 రోజులు కనీసం సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఊటుకూరు నాగార్జున కోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేందుకు నోటిఫికేషన్ను అనుసరించి ఉర్దూ న్యూస్ పేపర్లో పబ్లిక్ నోటిఫికేషన్ ప్రచురించలేదని, కనుపర్తిపాడు గ్రామానికి విరుద్ధంగా భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా చట్టవిరుద్ధంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరిపారు. పెన్నా నది పరివాహక ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా రంగనాయకులపేట ప్రాంతాన్ని వెంకటేశ్వరపురంలో కలపడం చట్టవిరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. జెండా వీధి ప్రాంతాన్ని భౌగోళిక అంశాలు విరుద్ధంగా, ఇతర ప్రాంత భౌగోళిక సహజ సరిహద్దులు భౌగోళిక లక్ష్యానికి విరుద్ధంగా విభజన జరపాలని నాగార్జున ఆరోపించారు. ప్రతి డివిజన్ భౌగోళిక సరిహద్దులు నార్త్, ఈస్ట్ పాయింట్లను కేంద్రంగా పరిగణలోకి తీసుకోలేదని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కేసు నంబర్ WP15754/2026, ఎస్ఆర్ నంబర్ WPSR 2386/2026. దీనిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసును అడ్వకేట్ పి శ్రీధర్ రెడ్డి నాగార్జున తరపున హైకోర్టులో వాదన వినిపించిన నేపథ్యంలో నెల్లూరు మున్సిపల్ ఎన్నికల పేరుతో జరిగే డీలిమిటేషన్ను నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.